తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో విలువలేని రాజకీయాలకు కాంగ్రెస్ తెరతీసింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టని నేతను కూడా కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. దీని ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడిచిందనే చెప్పాలి. ఇది తప్పు కదా అని ప్రశ్నిస్తే, గతంలో కేసీఆర్ కూడా ఇలానే చేశారు కాబట్టి ఇప్పుడు తాము చేస్తోన్న దాంట్లో తప్పు లేదన్నది కాంగ్రెస్ నేతల వాదన. సాంకేతికంగా అది కరెక్టే అనిపించినా నైతికంగా మాత్రం ఎవరూ ఆమోదించలేని చర్య ఇది. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ కీలక పదవులు ఇచ్చి గౌరవించింది. కె కేశవరావుకు 2 సార్లు రాజ్యసభ టికెట్ ఇవ్వడమే కాదు, ఆయన కూతుర్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గాను చేసింది. దానం నాగేందర్ను రాజకీయంగా అందలం ఎక్కించింది. రంజిత్ రెడ్డిని ఎంపీని చేసింది. ఇటువంటి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. కారు గుర్తుపై గెలిచిన వారు హస్తం గుర్తు పార్టీలో చేరాలంటే కారు గుర్తు ద్వారా తమకు వచ్చిన పదవులకు రాజీనామాలు చేసి ఉంటే వారి చేరికలను ఎవరూ తప్పుపట్టరు. కానీ వారు అలా చేయలేదు. ఇవి నీతిమాలిన రాజకీయాలే అంటున్నారు రాజకీయ పండితులు. అయితే మనం నీతిగా ఉంటేనే ఎదుటి వారికి నీతులు చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ దక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని కాంగ్రెస్ నిలదీస్తోంది. నిజమే, అప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పే చేశారు. ఇది ఎవరు చేసినా తప్పే అంటున్నారు మేధావులు. 2014లోనూ కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అటువంటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడడంలో అర్థం లేదంటున్నారు హస్తం పార్టీ నేతలు. రెండు 2014లోనే విభజిత ఏపీకి జరిగిన ఎన్నికల తర్వాత ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగాయి. అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి రాలేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. చంద్రబాబు నాయుడికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ ఉంది. ఎలాంటి అస్థిరత లేదు. అయినా చంద్రబాబు నాయుడు ఓ తప్పు చేసేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి బెదిరించి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడంపై నిప్పులు చెరిగారు. ఓ పార్టీ తరఫున గెలిచిన వారిని ఎలా తీసుకుంటారు అని మండిపడ్డారు. కానీ తాను మాత్రం యథేచ్ఛగా గీత దాటేశారు. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ వైఖరితో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం డీలా పడింది. చాలా ఇబ్బందులు పడింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇప్పుడు తన వంతు వచ్చింది అన్నట్లు బీఆర్ఎస్ నేతలకు వలవేస్తోంది. అయితే ఒకప్పుడు ఇదే వలసలతో బాధపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు తాను అదే తప్పు చేయడం క్షమించరాని నేరం అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్, చంద్రబాబు వంటి నేతలు కూడా వీటి నుండి పాఠాలు నేర్చుకోవాలని అంటున్నారు. తాజాగా కేసీఆర్ తమ పార్టీలోని కుక్కల్ని, నక్కల్ని కాంగ్రెస్ గుంజుకుంది అన్నారు. అది తప్పే. ఎందుకంటే ఇంతకాలం ఆ కుక్కల్ని, నక్కల్ని తమ పార్టీలో ఎందుకు ఉంచుకున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు మేధావులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.